కొద్దిగా ఫ్రీ ఉండండి. కేసు పెట్టాను నేను ఎట్లా అది కూడా ఉంది. అదేమి ఇచ్చిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా 1 by 1 జరుగుతుంది. దాన్ని ఇచ్చిపెట్టే సమస్య లేదు. రోడ్ లేదు. సేపు అయినా కానీ నేను బయలుదేరుతా. ఆగదలచలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది నాకు సపోర్ట్గా వచ్చినారు. నేను ఇచ్చిన పిలుపుకు నాకేం లేదు. నిజంగా కూడా అదే మాది చేసుకున్నప్పుడు దానికి కాదనకు ఎట్లా లీగల్గా ఉంటే పోతుంది. తెలిసిందే కదా. మేము ఒక పక్క ఇంకో పక్క కాదు. అదే బాగా చేస్తున్నాం. హలో జై గోకులన్న జై గోకులన్న మేము శాంతియుతంగా ర్యాలీ చేయడానికి ముందరికి సాగుతుంటే పోలీసు వారు వచ్చి మీకు పర్మిషన్ లేదు, దయచేసి దీన్ని ఇతడితో ఆపితే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి మర్యాద ఇచ్చి మేము వచ్చి మా స్థావరంలో కూర్చొని మా నిరసన మౌనం ద్వారా తెలియపరుస్తున్నాము. స్థానికులకు ఇప్పుడైనా స్థానికులారా మీరందరూ మేలుకోండి, కదలి ముందరికి రండి, మన నంద్యాల బాధలు చేసుకుందాం. ఇట్టే స్థానికేతుల చేతుల్లో నలిగిపోతున్న నంద్యాలను బయటికి తీసుకురావడానికి నేను ఎంత దూరమైన పోనీకి సిద్ధంగా ఉన్నాను. ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరియాలు జరుగుతున్నాయంట. ఖబర్దార్ బిడ్డ, లోకల్ గోకుల్ రెడ్డిడా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఆ నాగరికత పోయి చాలా రోజులైంది. పాతదాన్లన్నింటినీ లేపొద్దండి. దయచేసి మీరందరూ దీన్ని రాజకీయంగా వెల్కమ్ చేయలే తప్ప ఫోన్లు తీసి బెదిరించడానికి ఇలాంటివి జరిగితే ఈ తాటాకు సప్పులకు భయపడికి ఎవరిడా ఇక్కడ గోకుల్ రెడ్డి తాటాకు సప్పులకు ఎవరు భయపడేది లేదు. ఇక్కడ పుట్టి పెరిగిన వానికి నువ్వు నన్నే ధమ్కియాలనుకుంటే నేను ధమ్కి ఇస్తే నీ పరిస్థితి ఏందో ఆలోచించు బిడ్డ. ఒక్కసారి చూస్తావా ఎట్టుంటుందో. బీ కేర్ఫుల్ ఎవ్రీబడి. నేను చాలా శాంతియుతంగా పోతున్నాను. కొనివ్వండి. స్థానికేతులు అంటే ఎవరు అన్న, అదంతా కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. దయచేసి పోలీస్ వారిది ఏం తప్పు లేదు. వాళ్ళపైన ప్రెషర్ తెచ్చి ఆపండి ఆపండి ఆపండి. ఏంది ఆపేది? సునామీని ఆపగలుస్తారా? సునామీని ఆపగలుస్తారా? స్థానికులకు స్థానికేతులకు డిఫరెన్స్ లేదా? ఉంది. ఎన్ని రోజులు నలుపుతారు మీరు స్థానికులను? నలిపి 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 కొట్టి 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 లాస్ట్కు రివర్స్ అయితే ఎట్లుంటుందో రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క దానికి మేము వత్తాసు పలుకుంటే ఇన్ని రోజులు మీ కుటుంబాన్ని మేము మోసి మోసి
ఈరోజు మేమంటే మాకు ఫోన్లు చేసి బెదిరియడాలు, ఎవరిని బెదిరిస్తావు నువ్వు? మేము బెదిరిస్తే నువ్వు ఎక్కడికి పోతావో, నీ ఎమ్మడున్న జనాలు ఎక్కడికి పోతారో ఒకసారి ఆలోచన చేసుకో. మాకంటే బెదిరించేటోళ్ళు ఎవరు లేరు. మేము అన్ని మానుకొని చాలా శాంతయుతంగా ప్రజాసేవకై దిగి ప్రజల్లోకి పోయి ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇంత శాంతియుతంగా జరుగుతుంది. మేమే రెచ్చగొట్టేదలిచి మేము కూడా రాజకీయం చేయదలిస్తే అది ఎక్కడికో పోతుంది. దయచేసి ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడికి తీసుకురావద్దని కోరుతున్నాము. మీరు ప్రతి ఒక్కదానికి ఫ్రాక్షన్ చేస్తాము, పాకిస్తాన్ ఇండియా ఇంకోటి అని మీరు ఏదో ఇక్కడ లోకల్గా మా జనాన్ని రెచ్చగొట్టి మీరు ఏదో మాట్లాడదలిచినారు. వాటికి అన్నిటికి కూడా సమాధానం చెప్పే రోజు దగ్గర పడింది. చెప్తాను కూడా. మీరు ఎంతవరకు ఆపుతారో, నువ్వు ఎంత ఆపితే నీకు అంత బలం పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఆపే కొద్దీ నా బలం రెట్టింపు 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 రెట్టింపై ముందరకు వస్తే దాన్ని తట్టుకోగల శక్తి మీకుందా అని అడుగుతున్నాను. ఈరోజు మన ప్రభుత్వం చేసే ఎన్నో కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. మీరు మీ ఇష్టానికి చేస్తారా? ఎవరట ఇది? ఏమన్నా మీరు ఏమన్నా పుట్టి పెరిగిన ఊరా, లేకుంటే మీరు ఏమన్నా చేస్తే వచ్చి రావడము, వ్యాపారాలు చేసుకోవడము, రాజకీయం చేయడము, అందరిని ఎత్తున రుద్దడము, పోవడము? ఎన్ని రోజులు భరిస్తాం ఇది? స్థానికులారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనకు ఇదే విధంగా వాళ్ళు మన పైన ఇవన్నీ రుబ్బి మనల్ని వాడుకొని, వాళ్ళ రాజకీయానికి వాడుకొని, వాళ్ళ వ్యాపారాలకు వాడుకొని మనం ఇలాగే ఉన్నామా? లేదా స్థానికులకు సపోర్ట్ చేసి స్థానికులు ఒకరు వచ్చి స్థానికుడు ముందరుండి మన నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటోళ్ళు కావాలనో తేల్చుకోండి. ఇది సమయం ఆసన్నమైంది మిత్రులారా, అందరూ మేలుకోండి. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. ప్రాంతం మనది, నంద్యాల మనది, కష్టం మనది. మరి వేరే వాళ్ళ పరిపాలిస్తే ఎట్లా చెప్పి అన్న ఆ విధంగా మనకు చెప్పడం జరిగింది. అందుకే అలాంటి బిడ్డ మీ మేలు కోసం పదవులు వాళ్ళకు కొత్త కాదు. ఇటు అబ్బ వంశం తీసుకోండి, అక్కడ తాత వంశం తీసుకున్నా మరి రాజకీయం అంటే కొత్త కాదు. నాటి నుండి నేటి వరకు సేవ చేసుకుంటూ వస్తున్నటువంటి కుటుంబం మన అన్నది. అందుకే గోపవరం పార్థసారథి గారి కలలు నెరవేర్చగా నంద్యాల ప్రజల బంధువై మన కోసం వస్తున్నా నడిచే తోడా